ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను వారికి వివరించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్దుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేస్తున్నామని, కార్పొరేట్ తరహాలో విద్యా బోధన చేస్తున్నందున విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయ బృందం ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గుణాత్మక విద్య అందించడం లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కృషి చేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయని, విద్యార్థులు సకాలంలో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అర్చన, పద్మజ, రాధిక, ప్రియదర్శిని, రేణుకా మేడం, రాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన మరియు రీనా మేడం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ విద్యా సంవత్సరానికి గాను అనగా 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గురించి మన ప్రభుత్వము విద్యాశాఖ ఆధ్వర్యంలో నిన్న నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మేము నిన్న మొదటి రోజున ప్రారంభ రోజున గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామ సభలో మా పాఠశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి వసతులన్నీ తెలియజేయడం జరిగింది. మరియు ఈరోజు రెండవ రోజులో భాగంగా వెల్దుర్తి గ్రామాల్లో ఉన్నటువంటి డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది. ఆ డోర్ టు డోర్ సర్వేలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులను గుర్తించి మా పాఠశాలకు నమోదు చేసుకోవడము, తర్వాత మా పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, తర్వాత ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి డిమెరిట్స్, గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి మెరిట్స్ను తల్లిదండ్రులకు తెలియజేస్తూ మా యొక్క అడ్మిషన్స్ అంటే విద్యార్థుల యొక్క అడ్మిషన్ నమోదు కార్యక్రమాన్ని మేము ఈరోజు చేసుకోవడం జరిగింది. మరియు మా కొంతమంది టీచర్స్ అంటే ఇక్కడ వెల్దుర్తిలో కొంతమంది టీచర్లను, తర్వాత ఇంకో కొంతమంది సగం మంది టీచర్లు చెట్టిపల్లి కళాన్ని కూడా వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూడా గ్రామంలో మా ఉపాధ్యాయులు అందరూ కలిగే తిరుగుతూ మా యొక్క అంటే మా పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్, మరి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల డిజిగ్నేషన్స్ ఇవన్నీ తెలియజేస్తూ నమోదుకు సహకారం చేయాలని మన గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈరోజు మరి ఏదైతే మనము బడిబాటలో భాగంగా రెండవ రోజు చేసుకుంటున్నామో తప్పకుండా నమోదు అనేటువంటిది కార్యక్రమంలో ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య పెరగాలనేటువంటిదే ప్రభుత్వ ఆశయం, మా యొక్క ఆశయం. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను కలవడం జరిగింది. తర్వాత పంచాయత్ సెక్రటరీ గారు మిగతా వాళ్ళని కలిసి ఖచ్చితంగా తప్పకుండా మా పాఠశాలలకు వచ్చేటట్టు సహకారం చేయాల్సిన కోరుచు, మరి అదే మాదిరిగా రేపటి నుండి అంటే ఈరోజు రెండవ రోజు, తర్వాత రేపు మూడవ రోజు కాబట్టి వాటిని కూడా మేము ఇంకా వేరే ఏదైతే మాకు వేరే వేరే విలేజ్ నుంచి పిల్లలు వస్తున్నారో ఉంటే అస్తర్పూర్ కావచ్చు, నెల్లూరు కావచ్చు, పెద్దాపూర్ ఇక్కడ ఉన్నటువంటి 3-4 విలేజెస్ మా ఫీడింగ్ విలేజెస్ ఉంటాయి. మరి ఆ ఫీడింగ్ విలేజెస్ కూడా ఉపాధ్యాయులను పంపించుకుంటూ నమోదు కార్యక్రమాన్ని మేము ఎక్కువగా ఉండాలనేటువంటి దానిలో ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎందుకంటే మేము ఇస్తున్నటువంటి సర్వీస్ గత విద్యా సంవత్సరం చూస్తే 10వ తరగతిలో 98.66% రావడం జరిగింది. అందులో 500 పైబడినటువంటి 35 మంది విద్యార్థులు ఉన్నారు. మరి టాప్ 10 అంటే 564 నుంచి 500 మధ్యన మాకు ఉన్నటువంటి 30 మందిలో టాప్ 10 మా పాఠశాలకు సంబంధించింది విద్యార్థులు అంటే మండల స్థాయికి సంబంధించింది. అదే మాదిరిగా 500 పైబడినటువంటి ఒక 4 విద్యార్థులను కూడా కలెక్టర్ గారు ఈ మధ్య కాలంలోనే సన్మానం చేయడం జరిగింది. మరి ఇవన్నీ గ్రామస్తులకు తెలియజేస్తూ మా యొక్క నమోదు కార్యక్రమంలో స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. గ్రామస్తులు కూడా తప్పకుండా పంపిస్తాం సార్, ప్రైవేట్ పాఠశాలకు పంపించము అనేటువంటిది కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అది ఏమేమంటే ఖచ్చితంగా మీరు పంపించండి. మీరు పంపించిన తర్వాత ఏదైతే మీ విద్యార్థి 6వ తరగతి ఉన్నాడో 6వ తరగతిలో ఏమి రావాలో దానికంటే ఎక్కువగా మీరు ఆశించిన స్థాయిలో ఉన్నటువంటి ఎక్కువగా మేము చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం కూడా 10వ తరగతిలో కూడా మెరుగైన ఫలితాల సాధనకు కూడా మేమందరం ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాం.
ఏం చెప్పాలి అదే మాదిరిగా ఈ విద్యా సంవత్సరము 12వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. దానికంటే ఒకరోజు ముందు అంటే 11వ తారీఖు నాడు మేమంతా పాఠశాలలో క్లీన్ చేస్తూ 12వ తారీఖు నాడు విద్యార్థులకు ఒక ఆహ్లాదకరంగా అంటే ఒక పండుగ వాతావరణంలో ఉండేటట్టు మా పాఠశాలను అలంకరించడం జరుగుతుంది. తోరణాలతో అలంకరిస్తూ విద్యార్థులకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చి పాఠశాలకు ఆహ్వానించడం జరుగుతుంది. మరి అదే రోజు విద్యార్థులకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఆ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కూడా 100కు 100% మన పాఠశాలకు రావడం జరిగింది. అంటే 613 మంది విద్యార్థులు ఉంటే 613 మంది విద్యార్థులకు 100% టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది. అదే మాదిరిగా నోట్స్ బుక్స్ కూడా రావడం జరిగింది 100%. మేము నోట్ బుక్స్ ఫస్ట్ డే రోజే నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టెక్స్ట్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు కూడా మా ఉపాధ్యాయుల చేత క్లాసులు కూడా తరగతులు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. 12వ తారీఖు ఈసారి జూన్ 12వ తారీఖు నుంచే 100కు 100% ఇవ్వడం జరుగుతుంది. యూనిఫామ్స్ కూడా ఒక సెట్ రావడం జరుగుతుంది. ఆ ఒక్క సెట్ కూడా మేము అదే రోజు 3 ఇవ్వడం, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఒక జత యూనిఫామ్ కూడా ఇస్తూ మేము అదే రోజు కూడా పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ పాఠశాలలో పాఠ్య బోధన కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా 12వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా బడిపాట కార్యక్రమం ఉంది. మరి అందులో కూడా ఆ రోజు కూడా 12 నుంచి 19 మంది 20వ తారీఖు మధ్యన డే వారీగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డే వారీగా వచ్చినటువంటి షెడ్యూల్లో దాన్ని పాటిస్తామని తెలియజేస్తున్నాం. ఓకే సార్.